ఇక నేడు వైఎస్ జగన్ ఇడుపులపై నుంచి బస్సు యాత్ర చేపట్టడానికి అంతా సిద్ధమైంది. నాన్ స్టాప్ గా 21 రోజుల పాటు ఈ యాత్ర జరుగుతుంది. ఇక ఇడుపులపైతో మొదలుపెట్టి ఈ యాత్రను ఇచ్చాపురంలో ముగిస్తారు. జగన్ వెంట స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఇతర కీలక నేతలు ఈ యాత్రలో పాల్గొంటారు. ఇక అందరూ కలిసి వస్తున్నారు కాబట్టి ఈ యాత్రకు మేమంతా సిద్ధం అనే పేరైతే ఖరారు చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులు అర్పించి యాత్ర ప్రారంభం చేస్తారు సీఎం జగన్. ఇక మొత్తంగా నేడు ప్రారంభం కానున్న సీఎం బస్ యాత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, నేటి నుంచి వైఎస్ఆర్సీపీ బస్ యాత్ర ప్రారంభించనుంది కదా, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారనే చెప్పవచ్చు. ఈరోజు ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించబోతున్నారు. ప్రతిసారి తన శుభకార్యం మొదలుపెట్టే రోజు తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నుంచే ఆ శుభకార్యాన్ని మొదలుపెట్టేటువంటి ఆనవాయితీ మరోసారి కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప ఎయిర్పోర్ట్కు 12 గంటల ప్రాంతంలో చేరుకొని అక్కడ నుంచి నేరుగా వైఎస్ఆర్ ఘాట్కు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమవుతోంది. ఈ బస్సు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇటు ఇడుపులపాయలను, అటు ప్రొద్దుటూరు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దాదాపు వారం రోజుల నుంచి కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సిద్ధం సభలను తలపించేలా ఈ బస్సు యాత్ర ఉండబోతోంది. సిద్ధం సభలతో ఇప్పటికే క్యాడర్లో జోష్ నింపించినటువంటి సీఎం జగన్ మరోసారి బస్సు యాత్ర ద్వారా క్యాడర్లో జోష్ నింపబోతున్నారు. అలాగే వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం అవ్వడమే ఒక సంకేతాన్ని కూడా పంపబోయే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ బస్సు కూడా ఇప్పటికే ఇడుపులపాయకి చేరుకుంది. దాదాపు 11 సీట్లు కూడా ఏర్పాటు చేశారు. బస్సు యాత్రలో సీఎం జగన్తో పాటు కీలకమైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే పార్టీ శ్రేణులందరూ కూడా బస్సులో ప్రయాణించబోయే అవకాశం ఉంది. బస్సు యాత్ర ఇటు 3 నియోజకవర్గాల ద్వారా చేరుకొని ప్రొద్దుటూరుకు చేరుకుంటే మొదటగా సీఎం సొంత నియోజకవర్గం ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ఇడుపులపాయ నుంచి వేంపల్లి, అలాగే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరపనాయనపల్లి, జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎర్రగుంట, ఈ 3 ప్రాంతాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. అంటే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అలాగే ప్రజల నుంచి వచ్చే వినతులను కూడా స్వీకరించబోతున్నాడు సీఎం జగన్. మరోసారి ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ప్రవేశపెట్టే ముందు ప్రజల నుంచి వచ్చే వినతులను కూడా స్వీకరించి దాంట్లో జోడించే అవకాశం కూడా ఉంది. ఈ నెల రాబోయే నెల 9వ తారీఖున ఉగాది పండుగ సందర్భంగా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి వినతులను స్వీకరిస్తున్నారు. ఇంకా ఏమైనా ఈ మేనిఫెస్టోలో జోడించే అవకాశం ఉంటే వాటిని అన్నిటిని కూడా జోడించే అవకాశం ఉంది. అలాగే దాదాపు లక్షలాది మంది వస్తున్నటువంటి సభకు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభకు సాయంత్రం 4 నుంచి 5 గంటల ప్రాంతం వరకు చేరుకొని అక్కడ ప్రసంగించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటైన తర్వాత చిలకలూరిపేటలో జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన ఆరోపణల మీద కూడా స్పందించే అవకాశం ఉంది. కూటమి ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, 2014లో కూటమితో జతకట్టినటువంటి పార్టీలకు మరోసారి సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి వైసీపీ పార్టీ శ్రేణుల మధ్య నుంచే సమాధానం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సుధీర్. మొత్తంగా అయితే నేటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానున్నట్లుగైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరిగాయి. అదేవిధంగా ప్రొద్దుటూరులో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు. అక్కడ సీఎం జగన్ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.